సో దాని తర్వాత మన కెరీర్ కుదిరిపడింది. 2019, 2010, 20 లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ ఏంట్రా ఇది మన జీవితాలు అంతేనా అని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత సోలో బతికే సోబెట్ అని సినిమా రిలీజ్ అయింది. అది మా భోగల్ ప్రసాద్ గారి బ్యానర్లో. ఆ బ్యానర్కి నాకు ఒక చిన్న అనుబంధం ఉన్నదండి. అతనికి దారేది సినిమా షూటింగ్కి వెళ్ళానండి. ఆ షూటింగ్లో నాకు పరిచయమయ్యారు ప్రసాద్ గారు. నాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సపోర్ట్గానే ఉన్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే బాపి అన్న, భోగల్ ప్రసాద్ గారు అబ్బాయి బాపి అన్న, ఆయన నాకు పరిచయం అయింది ఒక క్రికెట్ గ్రౌండ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ బాపి అన్న, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇది ఉన్నందుకు. 2021 సెప్టెంబర్ 10 నేను అనుకోకుండా బైక్లో జారి పడ్డాను. నేను చేసిన తప్పలు ఏంటంటే బైక్ తీసుకొని నడిపాను. అది తప్పని చెప్పి అందరూ అనుకున్నా, నేను మాత్రం అనుకోను. బైక్ అంటే నాకు ప్రాణం. సో బైక్లో జారి పడ్డా. దాని తర్వాత మీ అందరికీ తెలిసిందే. మీ అందరికి నేను టెన్షన్ తెప్పించా. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. సెప్టెంబర్ 16, 17, 18 ఆ డేట్కి సరే గుర్తులేదు, కానీ అప్పుడు లేచి నాకు ఫస్ట్ విజువల్ మా అమ్మగారు, మా తమ్ముడు. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అని చెప్దామంటే నాకు మాట రాలా. హెవీ మెడికేషన్ అంట, ఏంటో అర్థం కాదు. నాకు మాట రోల్ అయిపోయింది, నా మాట పడిపోయింది. కలకల మాట్లాడి నాకు మా అమ్మగారికి, మా తమ్ముడికి ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ చెప్పలేకపోయినా బాధ వచ్చింది. అర్థం కాల, కడుపులో బాధ వచ్చింది, ఏంటో అర్థం కాల. సరే అని చెప్పి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచుంటానికి కష్టం అయిపోయింది. మాట రావట్లా, కళ్ళలో ఏడుపు, గుండెల్లో గుబులు వచ్చింది. ఏంట్రా మన జీవితం, మనం ఏం తప్పు చేసావురా, జీవితం మనకేం నేర్పిస్తుందని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యా. పెయిన్ అనేది, బాధ అనేది 2 రకాలు. ఒకటి బాధ పెయిన్ కలిగిస్తుంది, అంటే నొప్పి తగులుతుంది. రెండవది మళ్ళీ మార్చేస్తుంది, మన జీవితాన్ని మనం చూసే విధానం మార్చేస్తుంది. నేను అనుకున్నా ఈ ఛాలెంజ్ నాకు లైఫ్ ఇసిరేసింది కదా, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటా, వదులుకోను. మీ అందరి ప్రేమని నేను వదులుకోకూడదు. ఎలాగైనా కానీ మాట్లాడతా, మీ ప్రేమను పొందుతా. కష్టపడ్డా, బాధపడ్డా, కానీ మీ ప్రేమ మాత్రం పొందుతూనే ఉంటాను. జీవితాంతం నేను అనుకుందలా ఒకటే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి, మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమని నేను పొందాలి అని. ఎంత కష్టపడగానే పర్లేదు, మీ ప్రేమని నేను మిస్ అవ్వకూడదు. చాలామంది చాలా విధాలుగా అన్నీ అనుకునే పర్లేదు, నాకు అభిమానుల నుంచి, తెలుగు ఫిలిం లవర్స్ నుంచి నాకు మీ ప్రేమను పొందాలని చెప్పి నేను కష్టపడ్డా. నాకు ఇంకేం కనపడలా.